సో ఇప్పుడు 5 లక్షలు మీ అకౌంట్ లో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఒక సినిమా కథ చెప్తాను, ఆ టైటిల్ చెప్పను, 5 క్వశ్చన్స్ అడుగుతాను. సో 5 మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా, కట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే చెప్పండి. కట్ చేస్తే హీరో ఓ రిటైర్డ్ ఆర్మీ మేజర్. హీరో ఫ్రెండ్ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటాడు. హీరోకి డబ్బు అవసరం అవుతుంది. కట్ చేస్తే ఓ యంగ్ కోటీశ్వరుడు. ఆయనకు సినిమా హీరోయిన్ తో లవ్ అఫేర్ ఉంటుంది, కానీ హీరోయిన్ పై పొసెసివ్నెస్ తో కూడిన అనుమానం. దాంతో ఆమె కదలికలను కనిపెట్టడానికి హీరోని నిఘాగా నియమిస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ సిన్సియర్ అని తెలుస్తుంది. దాంతో యంగ్ కోటీశ్వరుడు హీరోకి డబ్బులు ఇవ్వడు. ఇక్కడ హీరో చిన్న గేమ్ ఆడి అందరికీ బుద్ధి వచ్చేలా చేస్తాడు. కట్ చేస్తే మన్మథ అంబుదా. తెలుగులో చెప్పండి సార్. తెలుగులో ఏంటిగా విద్దు అంబు అంటే ఏంటి యారో తెలుగులో? విద్దు ఇది నాకు రాలేదండి. మన్మథ యారోనా? సరే ఓకే ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే కరెక్టే మీరు చెప్పిన గెస్ట్ చేసిన సినిమా కరెక్టే. అదే అంటే అది నలుగురు సార్ ఎక్సెప్ట్ విద్యా సార్. అది ఎలాగో క్వశ్చన్ కాదులేండి. మన్మథ బాణం. మహమ్మద్ బాణం సార్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో క్యాన్సర్ వ్యాధితో బాధపడే ఫ్రెండ్ గా నటించింది ఎవరు? విద్దు రమేష్ అరవింద్ సార్. రమేష్ అరవింద్, ఎస్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ ని అనుమానించే ఆ కోటీశ్వరుడుగా నటించింది ఎవరు? మాధవన్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ పేరేమిటి? అంబు జాస్మియా ఏదో వస్తుంది సార్. ఏదో వస్తుంది కదా, కరెక్ట్ గా చెప్పాలి. విద్దు అంబు సరే ఇచ్చేస్తాను. ఇంతకు ముందు ఏమన్నారు? అంబు జాస్మియా ఏదో వస్తుంది. సరే అంబు చెప్పారు కాబట్టి ఇస్తానులేండి. అంబుజాక్షి. లిటిల్ టంగ్ స్లిప్ సార్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఎస్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? కెఎస్ రవికుమార్. உங்களுக்கு వర్కౌట్ ఆయిடுச்சு. ఓకే, ఆల్ ద 5 రైట్. సో రమేష్ అరవింద్, మాధవన్, అంబుజాక్షి, దేవిశ్రీ ప్రసాద్ అండ్ కెఎస్ రవికుమార్. సో 5 రైట్ గా అన్ని కరెక్ట్ గా చెప్పి సో 50,000 మీ అకౌంట్ లో సేఫ్. సో 5 lakhs అలాగే ఉంది. ఓకే, సో రెడీ? ఓకే, మీకు ఇష్టమైన హీరో? చిరంజీవి గారు. హీరోయిన్? శ్రీదేవి గారు. ఓకే, మీరు మీ స్టైల్లో కట్ చేస్తానండి. కట్ చేస్తే హీరో పెళ్లిడికి వచ్చిన యువకుడు. పెళ్లిపై తనకు కాబోయే భార్యపై ఎన్నెన్నో కలలు కనే భావకుడు. అనుకోకుండా ఓ సన్నివేశంలో హీరోయిన్ పరిచయం అవుతుంది. కట్ చేస్తే వయలిన్ క్లాసెస్ లో హీరోయిన్ల ప్రేమ మొగ్గ తొడుగుతుంది. సో వయలిన్ అనగానే ఓ రీ రికార్డింగ్ అయిపోయింది అక్కడ. నాకు తెలిసిపోయింది కదా అని. నాకు పని తగ్గించారు. ఇంకా 10 లైన్లు ఉన్నాయి, చెప్పండి. అంటే ఇప్పుడు రాంగ్ అయితే? రాంగ్ ఏం కదా, గెస్. పెళ్లి సందడి, ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముంబాయి భామ ఎవరు? దీప్తి. మీకు ఇప్పుడు అంబుజాక్షి లాగా ఇచ్చారనమాట. లేదు, దీప్తి భట్నాగర్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా నటించింది ఎవరు? రవళి, ఎస్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? కె రాఘవేంద్రరావు గారు. ఎస్. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? ఆఫ్ కోర్స్ కీరవాణి గారు. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలోని ఆ పాట మీరు పాడితే బాగుంటుంది. నెక్స్ట్ మా పెరటి జామ్ చెట్టు, ఆ పాటను ఎవరు పాడారు? ఆఫ్ కోర్స్ ద గ్రేట్ చిత్ర గారు. ఐమ్ థాంక్ఫుల్. ఈజీగా వచ్చేసింది నాకు. చూసారా, ఆల్ 5 రైట్. ఒకసారి అనండి, మా పెరటి జామ్ చెట్టు. సార్ స్టాండింగ్ ఆ వైబ్రేషన్. యా, ఆ వైబ్రేషన్ తో పాటు ఆ డబ్బులు కూడా ఇట్టొచ్చేస్తే బాగుంటుందేమో అనే ఒక థాట్ ఉంది. ఏది ఆ పాట ఏదైనా అనగలరా? మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్నీ
కుశలం అడిగే మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. కీరవాణి గారి దగ్గర మీరు పాడిన ఒక మంచి పాట ఏదైనా. బృందావనమున అందెలరవళులు చిందులు వేసేదెందులకు, గోవిందుని లీలా మకరందము అందరికీ అందించుటకు. పాండురంగుడు అనే మూవీలో పాడానండి కీరవాణి గారికి. ఓకే గుడ్. సో మీ అకౌంట్ లో కూడా 5 లక్షలు అలాగే సేఫ్ గా ఉంది. Yes. ఇంకా మా విద్యాకి పని రాలేదు. చూద్దాం పప్పి మాస్టర్. సో ఓకే రెడీ. Yeah. సో ఇప్పుడు మీరు మీ స్టైల్లో కట్ చేస్తే హీరో ఓ పెద్ద పారిశ్రామికవేత్త, ఒక్కగానొక్క గారాల కొడుకు. హీరోకు గర్ల్ ఫ్రెండ్, ఇద్దరు ప్రేమించుకుంటారు. కట్ చేస్తే హీరో గర్ల్ ఫ్రెండ్ కి ఓ ఫ్రెండ్, ఆమె హీరోయిన్. ఇక హీరోయిన్ కి బాగా చదువుకోవాలనే అంబిషన్, కానీ ఆమె తండ్రి ఆమెకు పెళ్లి చేయాలనుకుంటాడు. పెళ్లి తప్పించుకోవడానికి హీరోయిన్ తను ఆల్రెడీ ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు అబద్ధం చెప్తుంది. హీరోయిన్ తండ్రి ఆ అబ్బాయిని కలవాలి, తీసుకురా అంటాడు. కట్ చేస్తే ఇది ఈవిడే క్లూ ఇచ్చేసింది, మీరు పాట పాడి. టైటిల్ కట్ చేస్తే మా బృందా మాస్టర్ నేమ్ తాగే బృందావనం. బృందావనం. ఇప్పుడే మీరు బృందావనం అంటూ స్టార్ట్ చేశారు. అరే హాట్ లిక్కి ఫస్ట్ కలిపి వచ్చారు. అంతే, అక్కడ కొట్టారు. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో భూమిగా నటించింది ఎవరు? కాజల్. 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 ఎస్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి ఎవరు? ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో గర్ల్ ఫ్రెండ్ ఇందుగా ఎవరు నటించారు? సమంత. సమంత. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోకి నకిలీ తండ్రిగా నటించిన కమెడియన్ ఎవరు? బ్రహ్మానందం. ఎస్. ఫైనల్ గా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తమన్. వెల్ డన్. సో 1 2 3 4 5 కాజల్, ప్రకాష్ రాజ్, సమంత, బ్రహ్మానందం అండ్ తమన్. ఆల్ రైట్. ఓకే, ఇప్పుడు మీ స్టైల్లో కట్ చేస్తే హీరో ఓ యంగ్ డైనమిక్ లాయర్. చిన్నప్పుడు తన తండ్రికి ఉరిశిక్ష పట్టడంతో తను పెరిగాక ఎలాగైనా లాయర్ అయి ఉరిశిక్షను రద్దు చేయాలని జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఉరిశిక్ష రద్దు చేయడం ఇప్పటికి తెలిసిపోయి ఉండాలి, తెలియనట్టు మీరు బాగా పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగతెను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో. ఇది కాలేజ్ డేస్ లో సూపర్ సాంగ్ బీట్. సో కాలేజ్ డేస్ లో అయ్యగారు బ్రహ్మాండం. కాలేజ్ డేస్ లో చిరంజీవి. అయితే కాలేజ్ డేస్ లో చిరంజీవి ఇప్పుడు చిరంజీవిగా ఉండే పని చేయాలని భగవద్గీత. మాటల కాదు, రచయితలకు మాటల కొరువా అని ధార. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో సీనియర్ లాయర్ గా, సినిమా పేరు చెప్పాలి అసలు. అభిలాష. ఓకే, ఈ సినిమాలో సీనియర్ లాయర్ గా నటించింది ఎవరు? రావు గోపాలరావు గారు. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? కోదండరామిరెడ్డి గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మాస్ట్రో ఇళయరాజా గారు. ఎస్. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మూలమైన నవల రచయిత ఎవరు? ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో జైల్ కానిస్టేబుల్ గా నటించింది ఎవరు? రాళ్లపల్లి గారు. ఎస్. సో రావు గోపాలరావు గారు, కోదండరామిరెడ్డి గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఇళయరాజా అండ్ రాళ్లపల్లి గారు. 5 కరెక్ట్. ఇదేంటి రౌండ్ లో మాకేమీ రాలేదు, బ్లాంక్ అక్కడ. నష్టం. వెల్ డన్, వెల్ ప్లేడ్. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.